నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యార్థులు ఇష్టపడి చదువులు చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి నిదర్శనం మీరే అని, వీరిని చూసి మిగిలిన పోలీసు కుటుంబాల పిల్లలు ఆదర్శంగా తీసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. నగరంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలోని రమేష్ మధురంలో ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు చెందిన కుమారులు కుమార్తెల ఉన్నత చదువులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు వెల్ఫేర్ సంఘం నుంచి రాబడిన నగదు బహుమతి అందజేసి ప్రశంసా పత్రాలని ఇవ్వటం జరిగింది. పోలీస్ సంక్షేమంలో భాగంగా పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన 32 మంది పోలీస్ సిబ్బంది పిల్లలకు స్కాలర్షిప్ మంజూరు చేశారు. ఈ రోజు ఒక కార్యక్రమం అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కనపడదు. వేరే ప్రతి కంట్రీలో అంతే ఫస్ట్ సార్ ఐఐటి ఢిల్లీ సార్ ఏం చేస్తారు సార్ ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ లో జాబ్ చేస్తున్నారు సార్. ఫ్లిప్కార్ట్స్ లో మిస్టర్ మోడీ ఎక్స్చేంజ్ ఎక్కడ చేస్తున్నారు. వెరీ గుడ్. మీ ఫాదర్ బాగా కష్టపడతారు, ఇంట్లో కూడా బాగా కష్టపడతారు. ఎక్కడ చదువుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ బికమ్ ఎ గుడ్ లాయర్ సార్. బిగ్ ఫర్ మీకు ఎక్కువ జాబ్ చేస్తారు. అంజు కుమార్ ఏ కోర్స్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు. అమూల్య డాక్టర్ అవుతారు. చాలా సంతోషదాయకం. I can see lot of bright people sitting there, proud parents. అందరినీ ఇక్కడ చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరందరూ కూడా ఇంకా చాలా మందికి ఎగ్జాంపుల్స్ సెట్ చేయాలి. పోలీస్ బాగుంటే దేశం బాగుంటుంది. పోలీస్ బాగుండాలంటే పోలీస్ పిల్లలు బాగుంటుంది. పోలీస్ పిల్లలు బాగుంటే పోలీస్ బాగా పనిచేస్తారు. అంతేనా? పిల్లల ఫ్యామిలీ బాగుంటే ఆటోమేటిక్ గా ఉద్యోగం బాగా చేసేస్తారు. ఆ టెన్షన్ లేకుండా. సో ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ద స్టూడెంట్స్. మీరు బాగా చదివి మీ పేరెంట్స్ కష్టాన్ని కొంచెం గుర్తించి మంచి పొజిషన్స్ వెళ్తున్నారు. దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ ఆల్ ద పోలీస్ డ్యూటీస్. సో జస్ట్ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ ఎలా. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఉపాధ్యాయ ఉద్యోగ ఐక్యవేదిక ఆత్మీయ సమావేశంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. చింతలపూడి వికేఎం ఫంక్షన్ హాల్లో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ మరియు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగ సిబ్బంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు 98% పెన్షన్ ఇవ్వగలమని, ఇది కూటమి ప్రభుత్వ విజయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను మెజారిటీ మా ఫ్యామిలీలో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. ఉద్యోగస్తుల బాధలు కానివ్వండి, ఉద్యోగస్తుల కష్టం కానివ్వండి, ఫస్ట్ స్థాయికి వస్తే శాలరీ పీపుల్ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అన్నీ తెలిసిన వ్యక్తి. సో ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్. ఐ నో ద హైస్ అండ్ ఐ అండర్స్టాండ్ ద లోస్. అవన్నీ తెలిసి ఒక సామాన్యులుగా, నాయకులుగా కాకుండా, మెయిన్లో వ్యక్తిగా, ఒక రాజకీయ నాయకులుగా కాకుండా
సేవకుడిగా చేయడానికి నేను రాజకీయాలకు వచ్చాను. ఏలూరు జిల్లాలో నకిలీ కరెన్సీ ముఠా ఆటలు కట్టించిన జిల్లా పోలీసు యంత్రాంగం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో దొండపాటి ఫణికుమార్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి సదరు కేసులో ముద్దాయిలైన మారుమూడి మధుసూదన్ రావు, బిరెల్లి రాంబాబులను అరెస్టు చేయడం జరిగింది. ఇతనికి ఒక వ్యక్తి ఫోన్ చేసి వారి వద్ద 44 లక్షల రూపాయల అమౌంట్ ఉన్నట్లు, మీరు నాకు 10 లక్షలు ఇస్తే 44 లక్షలు మీకు ఇస్తానని ఆశ చూపించాడు. దీనికి సదరు ఫిర్యాది అతని డబ్బు లేదని చెప్పగా ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వమని అడిగగా 3 లక్షల రూపాయలు సదరు ముద్దాయి తీసుకున్నాడు. ఈ విషయంపై తన స్నేహితులకు ఫిర్యాదు చేయగా ఇటువంటి వాళ్లు నమ్మకూడదు, నిన్ను మోసం చేస్తున్నారని చెప్పి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు సదరు ముద్దాయిని కొత్త బస్టాండ్ వెనకాల రైల్వే లైన్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో 94 కట్టలు 47 లక్షల రూపాయల కట్టకి 100 రూపాయల చొప్పున 500 రూపాయల నకిలీ కరెన్సీని ముద్దాయిల నుంచి స్వాధీనం పరుచుకున్నారు. అదేవిధంగా వారి వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ కూడా తీసుకున్నారు. ఈ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తుతో ప్రతిభ కనపరిచిన ఇన్స్పెక్టర్ కాగిత శ్రీనివాసరావు, ఏలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. నిన్న మన సిసిఎస్ పోలీస్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఒక మంచి గుడ్ వర్క్ చేసి ఈ బారిష్ మనీ అని చెప్పి ఈ దొంగ నోట్లు మీ చలామణికి తీసుకొచ్చి ఆ దొంగ నోట్లు ఇస్తాము, 10 లక్షలు దొంగ నోట్లు ఇస్తే మీకు ఎక్కువ మనీ, ఇంకా ఎక్కువ ఒక 40 లక్షల దాకా ఎక్కువ, ఇంకా అధిక డబ్బు మీకు ఇస్తామని ఒక ఆశ పెట్టి ప్రజల్ని మోసం చేసే ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఒక 2 వ్యక్తుల్ని, మెయిన్ సూత్రధారులు, ముఖ్యంగా పాల్పంచుకున్న వాళ్ళ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని ఇంకా ఈ దొంగ నోట్లు ఇవన్నీ ఎక్కడ ముద్రిస్తున్నారు, ఈ ఐడియాలు వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది కూడా త్వరలో ఛేదించడం జరుగుతుంది. ఈ 44 లక్షల కల్లా బండిల్స్ చూడొచ్చు. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ కిడ్ మన్ కొంచెం నోట్స్ ని యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ తయారు చేసి ఈ నోట్లని మీకు ఒకసారి చూపించి, ఈ నోట్లని మాకు ఉపయోగం లేదు, మేము ఉపయోగం చేసుకోలేము, లేకపోతే ఫలానా ఇంకొక కారణం చెప్పేసి ఈ 10 లక్షలు మీరు తీసుకోండి, 44 లక్షలు 50 లక్షలు మీరు తీసుకోండి, మాకు ఒక 3 లక్షలు ఇస్తే చాలు, ఈ డబ్బు మాకు ఉపయోగపడదు, మీకైతే ఉపయోగపడచ్చు అని రకరకాల కారణాలు చెప్తారన్నమాట. ఈ ప్రజలు ఆ మాయ మాటలకి నమ్మకే రాదు. ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే ఖచ్చితంగా దాని గురించి పోలీసులకి కంప్లైంట్ చేయండి. ఈ ట్రేడింగ్ స్కామ్స్ అని, మీరు షేర్ మార్కెట్ లో పెడితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని, బిట్ కాయిన్ పెడితే డబ్బులు వస్తాయని చెప్పి ఇది ఒకటి. ఇంకొకటి భయం, మీకు ఒక వీడియో కాల్ చేసి, లేకపోతే మీ ఫోటోని ఒకటి మార్ఫింగ్ చేసి, లేకపోతే మీకు ఫలానా ఇబ్బంది పెడతామని చెప్పి భయంని కూడా క్యాష్ చేసుకొని ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి అట్లాంటివి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీకు భయపడి దాచిపెట్టుకోవద్దు. మీ పోలీసులకి సమాచారం ఇవ్వండి. మనకు ఒక కంట్రోల్ రూమ్, స్పెషల్ గా ఒక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. మీ వివరాలు కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాము. ఖచ్చితంగా మీ పోగొట్టుకున్న మనీ కానీ ఎవడైతే అలాంటి పర్పెట్రేటర్ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడం కానీ జరుగుతుంది. ఇంత మంచి వర్క్ చేసినందుకు నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారికి, తర్వాత మన 3 టౌన్ ఇన్స్పెక్టర్ కి, తర్వాత వాళ్ళకి సహకరించిన పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన వంగవీటి రాధ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఫ్రెండ్షిప్ డే విత్ ఫ్రెండ్లీ ఎమ్మెల్యే పేరుతో కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహకులు. ఫ్లాష్ టీం ద్వారా మా నాన్న జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాను. స్నేహానికి చిహ్నంగా ఈ రోజు ఫ్లాష్ టీం చేసిన అనేక సేవా కార్యక్రమాలు అభినందనీయులు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా సమాజ సేవలో పాల్గొనేలాగా కృషి చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. అందరూ కోడి పాటిస్తూ వారికి అప్రిషియేట్ చేయడం. క్లాస్ కప్పింగ్ పద్ధతి ఆత్మీయులు క్లాస్ కప్పింగ్ పద్ధతి క్లాస్ టీమ్ లో ఒక ఫంక్షన్ కాదు,
డాక్టర్స్ ఉండొచ్చు, లాయర్స్ ఉండొచ్చు, మీడియా పర్సన్స్. సౌండ్ ప్లీజ్. Forum for Legal Awareness. దయచేసి క్లాస్ దయచేసి దయచేసి క్లాస్ వాలంటీర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. వారికి అభినందనలు తెలుపుతున్నాను. 2004లో స్థాపించిన ప్లాస్టిక్ మరి ఎన్నో మధురానుభూతులు ఇప్పుడు మీ అందరికీ కూడా చూపించడం జరిగింది. అందులో ఎవరైతే స్నేహితులుగా ఉంటూ మరి 50 సంవత్సరాలతో 25 సంవత్సరాలతో 30 సంవత్సరాలు ఒకరిగా బతికిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పరిచయం చేసి మరి ప్లాస్టిక్ చాలా అనుభవాన్ని కాకుండా ఉన్న ఆ స్థితులు మనం చూడాలంటే ఎక్కడ కూడా మనం ఈ రోజున మరి ఈ వేదిక ద్వారా మీరందరూ కూడా చూసి ఎంతో అనుభూతి పొందుతారు. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. ఏదైతే ఈ రోజున ఫ్లాష్ సంస్థ ఏలూరులో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ కుటుంబ సభ్యుల మధ్య ఏదైతే గతంలో 50 ఏళ్ల అనుబంధంతో ఉండి మరి వాళ్ళందరూ కూడా దివంగతులు అయ్యారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళందరూ కుటుంబ సభ్యుల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారు చేసిన గొప్పదనాన్ని స్మరించుకుంటూ వాళ్ళలో భావోద్వేగాన్ని నింపిన ఫ్లాష్ టీమ్ ని ఈ రోజున అభినందిస్తున్నాను. అలాగే మా కుటుంబానికి సంబంధించి కూడా మా నాన్నగారు గంగరాజు గారు ఏదైతే మా నాన్నగారు జీవించున్నంత కాలం కూడా కలిసిమెలిసి ఏ విధంగా ఉన్నారనేది ఆయన చూపించినప్పుడు నాకు కూడా భావోద్వేగం ఆపుకోలేకపోయాను. తప్పనిసరిగా అటువంటి ఫ్లాష్ టీమ్ ఎన్నో కార్యక్రమాలు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసింది. అందులో మనిషి యొక్క గొప్పదనం బయటికి వెలికి తీసి ఈ రోజున చూసుకునేటట్టుగా ఫ్లాష్ టీమ్ చేసినందుకు దాన్ని మరొకసారి అభినందిస్తున్నాను. తప్పనిసరిగా అటువంటి సమాజ సేవకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సమాజ స్ఫూర్తితో రేపొద్దున మనం ఈ కార్యక్రమం చేయాలి, మన గొప్పదనం మిగిలిపోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఫ్లాష్ టీమ్ కూడా ఆ విధంగానే ప్రయోగాత్మకంగా చేస్తుంది ఈ కార్యక్రమాలు. తప్పనిసరిగా ప్రతి కార్యక్రమం కూడా ఒక గొప్ప విశిష్టత చేరుకునేటట్టుగా ఏదైతే చేస్తుందో ఫ్లాష్ టీమ్ ముందు ముందు కూడా ఇదే విధంగానే చేసి ప్రజల యొక్క మన్నలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సాగునీటి కోసం కృష్ణా డెల్టా ఆయకట్ట రైతులు వట్లూరులోని రోడ్డు ఎక్కారు. సాగునీరు అందించాలంటూ వట్లూరు పెదపాడు రోడ్డులో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. నీరు లేక నాట్లు వేయని పంట భూముల్లో ఎండిపోతున్న వరి నాట్లను చేత పట్టుకుని నినాదాలు చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొమ్మన సాంబశివరావు, తుమ్మల ధన కోటేశ్వరరావు, కొమ్మన శ్రీహరిరావు, కొమ్మన రామసుబ్రహ్మణ్యం, ఆళ్ల శ్రీరాములు, పర్వతనేని నాగభూషణం, దారం యోహన్ రాజు, కేఎస్ఎన్ మూర్తి, ప్రతాప సుబ్రహ్మణ్య శర్మ, ఎస్పీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నాకు ఇక్కడ ట్రబుల్ ఉందా రైట్ దగ్గర అని చెప్పి రైట్ చెప్తే ఏ గడితో మేము మాట్లాడాలి. అదే చెప్తున్నాను. పెన్ను ఉందా? వెళ్ళిపోతానండి. రామ్మోహన్ రావు గారు పెన్ను ఉందా? ఆదుకోవాలి అన్నదాతలను, ఒట్లూరు ఆయకట్ట రైతులకు సాగునీరు, ఒట్లూరు ఆయకట్ట రైతులకు సాగునీరు, ఒట్లూరు ఆయకట్ట రైతులకు సాగునీరు, ఒట్లూరు ఆయకట్ట రైతులకు సాగునీరు, ఆదుకోవాలి అన్నదాతలను, అన్నదాతలను, అన్నదాతలను ఆధునీకరించాలి కృష్ణా డెల్టా కాలువలను, ఆధునీకరించాలి కృష్ణా డెల్టా కాలువలను, ఆధునీకరించాలి కృష్ణా డెల్టా కాలువలను,
కిసాన్ సెల్ కాంగ్రెస్ రాజీనామా రామ్మోహన్ రావు. ఇవాళ రైతులు మరి ఇంత పెద్ద వర్షం వచ్చి నీరు ఫుల్లుగా ఉంటే కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల, ఎందుకంటే కెనాల్స్ వాటి విషయంలో పూర్తిగా నిర్లక్ష్య ధోరణి చేసి ఇక్కడ ఇందాక రైతులు చెప్తున్నారు, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నీరు ఉంటే మరి అటు తమ్మిలేరు చూసుకున్నా ఇటు కృష్ణా నుంచి నీరు రానివ్వకోకుండా మరి ఆపేసి ఈ తమ్మిలేరు నీరు ఊళ్ళోకి వచ్చేస్తుంది, ఊరు మునిగిపోతుందని చెప్పి రైతులు మనకి వెన్నుముకైనటువంటి రైతులకి దెబ్బతీసే విధంగా ఇలా నీళ్లు రాకుండా చేయడానికి దీన్ని చాలా దుర్మార్గమైన చర్య. మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి లస్కర్ కావచ్చు వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంలో మనం ఎంత వరకు గేట్లు తీయాలి, ఆ నీళ్లు వదలాలనేది అవగాహన లేకుండా నీళ్లు వదలకోకుండా ఈ విధంగా మరి రైతులందరినీ ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైతుల గురించి దృష్టిలో పెట్టుకుని రైతులకి న్యాయం చేసిన ఇప్పటికైనా వెంటనే అన్నదాతలు క్షేమం. ఈరోజు పెదపాడు మండలం ఒట్లూరు ఆయకట్టు పరిధిలో దాదాపు 2000 ఎకరాలకు పైగా ఇవాళ నారు ఎదిగిపోయి నాటేయడానికి అవకాశం లేని పరిస్థితి ఉన్నది. ఇక్కడ భూములని చూస్తే మొత్తాన్ని కూడా ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే నాట్లు వేసుకోవడానికి దమ్ము చేసుకోవడానికి చుక్క నీరు లేక ఇక్కడ అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. అయితే అక్కడ కృష్ణానదిలో కానీ గోదావరి నదిలో కానీ సమృద్ధిగా నీరు ఉన్నది. పట్టిసీమ ద్వారా కూడా నీళ్లు తోడుతా ఉన్నారు. అయినా సరే కృష్ణా డెల్టాకి శివారు ప్రాంతంగా ఉన్న పెదపాడు మండలం ఆయకట్టులో దాదాపు వేలాది ఎకరాల్లో ఇవాళ ఇదే పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ఎప్పటికే నాట్లు పూర్తి కావాల్సి ఉన్నా సరే ఇవాళ అధికారులు ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్ల ఇవాళ నీరు అందక రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. తమ్మిలేరులో వాటర్ వస్తుంది, ఆ వాటర్ వస్తే ఏలూరు మురిగిపోతుందనే పేరుతోటి ఇవాళ పైనుంచి కృష్ణా నుంచి వచ్చే వాటర్ని రానివ్వకుండా చేయడం వల్ల ఇవాళ కృష్ణా డెల్టా భూములకి నీరు అందని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ పెట్టుబడి నారుమళ్ళు వేస్తున్న రైతులు ఇవాళ దిక్కుతో స్థితులు అల్లాడిపోతా ఉన్నారు. పంట ఆలస్యం అయితేనేమో మళ్ళీ పంట కోత దశలో మళ్ళీ తుఫాన్లు వచ్చి దొరికిపోయి నష్టపోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టా ఆయకట్టు శివారు ప్రాంతానికి సాగునీరు ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. ఇవాళ జలవనరుల శాఖ అధికారులు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి శాకంబరి అలంకరణ వైభవంగా జరిగింది. అంతేకాకుండా అమ్మవారికి 250 మంది సారే బహుకరణ చేశారు. కొత్తపేట మీసేవ వద్ద ఉన్న పాత నేల ట్యాంక్ దగ్గర నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మీదుగా అమ్మవారికి సారే బహుమతి ఊరేగింపు జరిగింది. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి లోకాలమ్మ తల్లిని దర్శించుకుని పూజల్ని నిర్వహించడం జరిగింది. నూకాలమ్మ తల్లి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. మొట్టమొదటిసారిగా మరి భక్తులందరూ కూడా సారి తీసుకొచ్చి వాళ్ళ భక్తి భావాన్ని చాటుకున్నారు. భక్తులందరూ కూడా ఈ విధంగా చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తప్పనిసరిగా అమ్మవారి దీవెనలు మనకు జరిగిన చీకటి రోజులు కాకుండా అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరి ప్రజల మీద ఉంటాయి. అందరం కూడా రేపొద్దున భవిష్యత్తులో అందరం కూడా బాగుంటాం, అందరం కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా సుఖఫలితం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆషాఢ మాస సమయం సందర్భంగా స్థానిక కొత్తపేటలో నూకాలమ్మ తల్లి ఈ రోజున సారి భక్తులందరూ కూడా దగ్గరగా 500 మంది ఊరేగింపుతో పసుపు కుంకాలు గాజులు పువ్వులు స్వీట్లు కూడా ఘనంగా ఆ అమ్మవారికి సారి భక్తులు తీసుకొచ్చారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ అమ్మవారు ఆ గ్రామ దేవత అందరిని కూడా చల్లగా కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ మా కమిటీ వాళ్ళందరూ కూడా చాలా ఆనందిస్తున్నాం. భక్తులందరూ కూడా
చాలా భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారి పూజకి పంతులు గారికి అందరూ కూడా కూర్చొని భక్తి భావంతో అందరూ కూడా పిల్ల జల్లతో అందరూ కూడా వచ్చారు. అమ్మవారి అవతారం కూడా శాకాంబేశ్వరి శ్రీ నూకాలమ్మ తల్లి 43, 42 తేదీల్లో చేస్తున్న శ్రీ నూకాలమ్మ తల్లి ఫస్ట్ టైంగా ఆషాఢ మాసం సందర్భంగా వాళ్ళ శాకాంబరి దేవత అమ్మవారి అలంకరణ, అలాగే ఈ ఈటీజీలో ఇచ్చేసిన మహిళలు, పిల్లలు, పెద్దవారు అందరూ కూడా వాళ్ళు తోసిన చారి, స్వీటు, హాట్స్, అలాగే అట్టుబొల్లని అనేక రకాల ఐటమ్స్తో ఇవాళ అమ్మవారికి సారి రూపంగా బహుకరించారు. అలాగే నూకాలమ్మ తల్లి ఒక అమ్మవారి 3 నెలలు అమ్మవారి జాతర జరుగుతుంది అమావాస, అంత మించినట్టుగా ఇవాళ జాతరగా ఉంది. ఇవాళ కొత్తపేటలో నూకాలమ్మ తల్లి సేపుల్లో మా ఎమ్మెల్యే గారు ఇక్కడ వస్తున్నారు. ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత అమ్మవారికి తీర్థప్రసాదం ఇచ్చి భక్తులందరూ కూడా ప్రసాదం పంపవలసిందిగా కోరుతున్నాం. జై నూకాలమ్మ, జై జై నూకాలమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. తాడేపల్లిగూడెం కోతిబొమ్మ సెంటర్ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో వర్మ పేరున 20 వార్డు సీతారాంపేట శ్రీ రామాలయంలో కేంద్ర మంత్రి వర్మ పేరున జన్మదినం సందర్భంగా నరసే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఈతకోట తాతాజీ, పోతుల అన్నవరం పూజలు చేసి కార్యక్రమంలో స్వీట్స్, పండ్లు పంచడం జరిగింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ తాడేపల్లిగూడ అసెంబ్లీ కేంద్ర రేటుగోల్ తాతాజీ గారి ఆధ్వర్యంలో మరి కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసరావు గారి పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవపేతంగా మరి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం ఇన్ఛార్జ్ వడవల బాబీ గారు, వారు వెంకటేశ్వర గారు, వందరపల్లి గాంధీ గారు, టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కుటుంబ నాయకుల సమక్షంలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసుకుని ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు చీరలు, అలాగే ఇక్కడ డెంటల్ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది వారికి ఇక్కడికి వచ్చిన ఎవరైతే లబ్ధి పొందారో వారి ఆశీస్సుల ద్వారా వారు మరింత ఉన్నత పదవులు అధిరోహించి వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటాను. అంతేకాదు ఇందాక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నయ్య గారు మాట్లాడినట్టుగా మరి కేంద్ర మంత్రివర్యుల ద్వారా ఈ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో భారతీయ జనతా పార్టీ వారి సహకారంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోల గ్రామంలో ఎస్సీ కాలనీలో మహిళపై అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో కాలనీలో ఉన్న మహిళపై నత్తపోతురాజు అనే వ్యక్తి భర్త ఇంట్లో లేని సమయంలో అతను చూసుకొని అత్యాచారం చేస్తూ ఉండగా సదరు భర్త సడన్ గా రావడంతో అత్యాచారం చేస్తున్న వ్యక్తిని అడ్డుకోగా సదరు నత్త పోతురాజు గడ్డ కట్టిన సిమెంట్ రాయితో కొట్టి మహిళ మెడలోని 2.5 కాసుల నానుతాడు తీసుకొని పోతురాజు అనే వ్యక్తి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. గాయాల బారిన పడిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.